హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈసారి దాండియా సెలబ్రేషన్స్కి అయితే వచ్చేసాను నేను. యాక్చువల్లీ ఎంప్లాయీస్ అందరూ వర్క్ చేసి చాలా స్ట్రెస్తో ఉంటారు కాబట్టి రిలాక్సేషన్ కోసం కొన్ని చాలా ఈవెంట్స్ని కండక్ట్ చేస్తూ ఉంటారు మా కంపెనీ వాళ్ళు. ఎంప్లాయీస్తో పాటు వాళ్ళ వైఫ్స్ కూడా ఇంట్లో ఉండి బోర్ అయిపోతారు అని చెప్పేసి చాలా అంటే నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ కండక్ట్ చేసి మమ్మల్ని అందులో ఎంగేజ్ చేస్తూ ఉంటారు. డిఫరెంట్ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తూ ఉంటారు. సో అందులో వన్ ఆఫ్ ది మేజర్ ప్రోగ్రామ్ అంటే దాండియా. యాక్చువల్లీ అందరూ ఎంప్లాయీస్ ఊరికి వెళ్ళలేరు కదా, కొంతమందే వెళ్ళగలరు, కొంతమంది వెళ్ళలేరు. అండ్ డిఫరెంట్ స్టేట్స్ వాళ్ళు ఉంటారు, దూరం వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా ఇక్కడ ఎంజాయ్ చేయాలి అనే మైండ్ సెట్తో కంపెనీ వాళ్ళు వచ్చేసి కండక్ట్ చేస్తూ ఉంటారు ప్రోగ్రామ్స్ని. ఇంకా అందులో మేజర్ దాండియా సూపర్బ్ ఉంటుంది. యాక్చువల్లీ ప్రోగ్రామ్ వచ్చేసి 7 PM to 10 PM. నాకు కొంచెం లేట్ అయిపోయి నేను అరౌండ్ 8 o'clock వచ్చాను. సో అన్నయ్య వాళ్ళని, ఇంకా అన్నయ్య పిల్లల్ని, వదిన వాళ్ళని పలకరించి వాళ్ళతో కొంచెం మాట్లాడి, ఇంకా నా కొలీగ్స్ ఉన్నారు కదా, వాళ్ళు కూడా నాకు రోజు ఏం కలవరు, ఇలా ప్రోగ్రామ్స్ జరిగినప్పుడే కలుస్తూ ఉంటారు. సో వాళ్ళతో కూడా మాట్లాడి ఇంకా చిల్అవుట్ అయ్యి చాలా రోజులకు కలుస్తారు కదా, సో అలా టైం స్పెండ్ చేసి ఇంకా చాలా అంటే చాలా మంది వస్తారు. వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటేనే మనకు డిఫరెంట్ ఫీలింగ్ వస్తూ ఉంటుంది. ఇంకా ఇక్కడ డిఫరెంట్ స్టేట్స్ నుండి వస్తారు కాబట్టి చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, డిఫరెంట్ కల్చర్స్ ఉంటాయి. సో అన్ని కల్చర్స్ని మా కంపెనీ వాళ్ళు ఫాలో అయ్యి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మా ఎంజాయ్మెంట్ కూడా చూసేయండి. ఇలా బయటికి అకేషన్స్కి వచ్చి అందరితో కలిసి అందరితో మాట్లాడితే కొంచెం మనసులో ఉన్న బాధ పోయి మనసు ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పేసి మా వారు నన్ను తీసుకొని వచ్చారు ఇక్కడికి. యాక్చువల్లీ నాకు ఈ ఇయర్ రావడం ఇంట్రెస్ట్ కూడా లేదు. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.